మీకు మీ వృత్తిపరంగా మీ బిజినెస్ పరంగా మీరు అడగడం అంటే మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి బాబాని నమ్మారా, లేకపోతే నిజంగా బాబా కనిపిస్తాడా మీకు, మాట్లాడతాడా? అసలు బాబా మాట్లాడడం అన్నది చూడడం అన్నది కూడా ఏది ఒక 10 years నుంచి, అంతకు ముందుకు లేదు. అంటే మాట్లాడతారు అంతకు ముందు. ఇప్పుడు నాకు బాగా ఇంకా నేను మొత్తం డీప్ లోకి వెళ్ళిపోయాను, మెడిటేషన్ చేసుకోవడం. ఇంకా బాబా నాకు అసలు అంటే నాకు ఎట్లా మిరాకిల్ అంటే, ఇప్పుడు మనం బండి మీద వెళ్తుంటాం, అక్కడ ఒక చామంతి పూలు కనపడ్డాయి. అబ్బా పూలు ఎంత బాగున్నాయి, తీసుకుంటే బాగుండు, ఇంక ట్రాఫిక్ ఫుల్ ఉంది, ఎవరు ఆపుతారు బండి, వద్దులే అని వెళ్ళిపోతాం. మనం ఎక్కడికైతే రీచ్ అవుతామో అక్కడ కంపల్సరీ ఎవరో ఒకరు నా కోసం ఆ పూలు పట్టుకుని ఉంటారు. నువ్వు పూలు కావాలి అడిగినావు కదమ్మా, ఇగోరా పూలు అని ఇస్తారు. అంటే మనం ఎలా షాక్ అవుతాం మీరు చెప్పండి. నేను ఇక్కడ పువ్వులు చూశాను, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా కోసం రెడీగా ఒకరు పట్టుకొని, ఇగో అమ్మ పువ్వులు నువ్వు పెట్టుకో నీకు అని అంటే నీ రియాక్షన్ ఎట్లా ఉంటది? అంటే నేను అడిగాను, అక్కడ కుదరలేదు, కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు బాబా అరేంజ్ చేసి పెట్టాడు. ఎందుకంటే నేను ఏది అడిగితే నాకు అది ఇస్తున్నాడు బాబా. బాబా ఎట్లా ఇది కాదు నేనేం చేయాలా అని ఒక బుక్ తీసి ఏంటి బాబా నాకు ఇది చెప్పు, నాకు ఎట్లా అడగాలో తెలీదు అనగా నాకు అందులో ఆన్సర్ వచ్చేస్తుంది. నేను అదే ఫాలో అవుతా, ఇంకా వేరే ఎవరు చెప్పినా వినా, అది కంపల్సరీ సంబంధించిన బుక్స్ అన్ని బాబావి ఏ బుక్స్ ఉంటుందో అది నా ఇంట్లో ఉంటది అన్ని. ఇప్పుడు రమణానంద మహర్షి అని ఒక స్వామీజీ ఉన్నారు, తెలుసా మీకు? ఆయన ఎన్ని బుక్స్ రచించాడో అన్ని బుక్స్ నా దగ్గర ఉంటాయి, అన్ని. స్వామి దగ్గర కూడా నేను శక్తిపాతం తీసుకున్నాను. ఆయన భజనలు అవి చేస్తే వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇంకా మనకి దూరం. ఇంకా బాబా పంపించట్లేడు అంటే ఏదో ఒక కారణం ఉంది నా విషయంలో. ఇప్పుడు ఎవరి దగ్గరైనా వెళ్ళాను, నెక్స్ట్ అక్కడ వద్దు అని అంటే నువ్వు అక్కడ అవసరం లేదు అని నాకు ఇక్కడ బాబా చెప్తాడు అన్నట్టు. చెప్తాడు. ఎట్లా చెప్తాడని నాకు ఒక ఇన్నర్ వాయిస్. ఇప్పుడు నేను ఇలా వెళ్తున్నాను అనుకోరా, ఏదో ఆలోచించుకుంటూ రోడ్డు పైన వెళ్తున్నాను అనుకో, సడన్ గా కారు మనకి అంటే ఏదో దాంట్లో ఉంటావు, వచ్చి సడన్ గా మనకి అది యాక్సిడెంట్ అయ్యే మూమెంట్లు అనుకో, నీలిమా అని పిలుస్తారు. అయ్యో ఎవరు పిలిచారని ఇలా వెనక తిరిగి చూస్తాను. వినపడుతుంది నాకు, ఆ వాయిస్ వినపడుతుంది. అది వినపడంగానే ఆగిపోతాం కదా, నిలబడతాం కదా, ముందుకెళ్ళాం. నిల్చొని ఎవరు అని ఇలా చూస్తాం కదా, అప్పుడు ఆ కారు వచ్చి అక్కడ ఆగుద్ది. నేను ముందుకెళ్తే మనకి టచ్ అవుతుంది, వెళ్ళకుంటే అక్కడ ఆగిలా ఎనుకో తిరిగి చూసామనుకో కారు అక్కడే, నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళు ఏంటమ్మా చూసుకోవాలంటే, అరే నన్ను ఎవరు పిలిచారు, బాబా నువ్వే పిలిచావా తండ్రి అని దండం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ జాగ్రత్తగా. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే మరి మీకు నిజంగా బాబా మీరు ఏదైనా మాట్లాడిస్తే మాట్లాడతారా? అంటే ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు నాకు చాలా ఎవరైనా పాపం చాలా ఇబ్బందులలో ఉన్నారనుకో, అంటే నేనే అడుగుతాను, పాపం బాబా వాళ్ళకి అట్లుంది అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి అన్నారనుకో నాకు చెప్తాడు. ఒకటి మీరు బాగా చాలా మందిని చూస్తుంటారు, కొంతమందికి దేవుడు వస్తాడు ఒంటి మీదకి అని అంటారు కదా, అది నేను మామూలుగా ఇప్పుడు అమ్మవారు వస్తుంది అంటారు, అమ్మవారు వస్తే వాళ్ళు సిగముగుతారు అవుతారు. అవును, ఊగి వాళ్ళ ముందు ఎవరైనా కూర్చుంటే వాళ్ళ ప్రాబ్లం చెప్తారు, నాన్న చెప్తారు. అట్లా మీరేమన్నా అది లేదు, అట్లా చెప్పను. నా అంతటా నేను వాళ్ళకి ఏదన్నా ఉంటే, అయ్యో బాబా చెప్పరాదు బాబా ఏం చేయాలి వాళ్ళు అన్నాను. ఒకవేళ వచ్చారనుకోండి మీ దగ్గరికి ప్రాబ్లం ఉంది ఏంటి అని చెప్పేసి వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళ ముందే అడగగలరా మీరు? ఇప్పుడు వాళ్ళ ముందు అడిగారు అనుకో, వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో పబ్లిసిటీ కోసం ఏం అడుగుతుంది, నిజం అబద్ధం అవన్నీ మనకి ఎందుకు, బాబా మనకి చేస్తున్నాడా లేదా ఇంపార్టెంట్, అంతే కదా. అందుకే ఎందుకంటే ఇప్పుడు మీరు కొంతమంది అంటే నేనే అడుగుతున్నా పబ్లిక్ తరఫున, మరి నాతో బాబా మాట్లాడతాడు, బాబాని నేను ఏది అడిగినా ఇస్తాడు, అదే విధంగా కూడా ఏదన్నా జరగబోతుందన్నా కానీ అంటే బాబా నాతో మాట్లాడతాడు, బాబా నాకు కనిపిస్తాడు అని చెప్పేసి మేము విన్నాము మీ దగ్గర. మరి నిజంగా బాబా మీకు కనిపిస్తాడా? నిజంగా బాబా మరి మీతో కంపల్సరీ కనపడతాడు. కేవలం అంటే అందరికి తెలియడానికి అని చెప్పేసి మీరు లేదమ్మా, ఏ విషయంలోనైనా మనం అబద్ధం చెప్పినా పర్వాలేదేమో, కానీ దేవుడి విషయంలో అబద్ధం చెప్తే ఇప్పుడు పైన ఒకరు ఉంటారు, మనం ఇక్కడ చెప్పినాము వెళ్ళిపోయినాము కాదు, పైన ఒకరు ఉంటారు, ఆయన అన్ని చూసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పి అక్కడికి పోతే అక్కడ కూడా నువ్వేం చెప్పావు, నీకు ఇంత మంచి నోరు ఇచ్చిన, ఇంత మంచి కళ్ళు ఇచ్చిన, నీకు అన్ని అడుగుతాడు, నీకు ఇంక కళ్ళు ఇచ్చిన నువ్వేం చూసావని అడుగుతాడు. పైన ఒకరు భగవంతుడు ఉంటాడు. ఇప్పుడు మనం ఆయనకైనా భయపడాలి, ఈ ప్రజలకు భయపడకపోయినా ఆయనకైనా భయపడాలి. అట్లా అది భయం పెట్టుకొని మనం లేనిది ఉన్నది
అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. బాబా తత్వంలోనే అది లేనే లేదు. బాబా ఇప్పుడు ఏంటంటే అది కరెక్ట్ అంటే కంపల్సరీ ఆయనే మనకి, ఆయన నేను తలుచుకున్నాం అనుకో కరెక్ట్ మనసు పెట్టి ఆయన వచ్చి చెప్తాడు, ఎందుకు బిడ్డ నేను ఉన్నాను కదా అని చెప్తాడు. ఎందుకు మేడం, మా పెద్ద పాప మ్యారేజ్ మేము రెంట్కున్నాం ఇక్కడికి వచ్చాకే పాప మ్యారేజ్లు కూడా అయినాయి. అయితే ఆ పాప మ్యారేజ్ అంటే షాపింగ్ చేసి వచ్చాం మేడం. మాది మెయిన్ రోడ్ పైన ఇల్లు. మేం చేసాము, అలసిపోయి వచ్చి సామాన్ అంతా పడేసి పడుకున్నా. రాత్రి 2 o'clock వరకు కూడా డోర్లు వేసుకోలేదు. 2కి ఎవరో ఇద్దరు డోర్లు తీసుంటే చూస్తారు కదా, ఎవరు లేరు, ఎవరు డోర్ తీసుంది కట్టని అని రావడానికి. అప్పుడు నేను ఇలా పడుకున్నా, వైట్ బట్టలు వేసుకొని బాబా నా తలాపులో నిలబడి ఎలా అంటే అసలు ఆ పిలుపు ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. ఎలా అంటే మన కడుపున పుట్టిన బిడ్డలు కూడా పిలవరు అలా, అమ్మా 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 అట్లా పిలుస్తుంటే నేనేమనుకో ఎవరికి ముసలాయన ఇప్పుడు వచ్చింది అడుక్కోవడానికి, ఇప్పుడు ఇంత రాత్రి వచ్చిండేంది అంటే అలసిపోయినా కానీ అంత ఇప్పుడు వచ్చిండేంది అని అడుక్కోవడానికి వచ్చిండేంది అని ఇట్లా చూస్తే ముసలాయన ఎందుకు ఇప్పుడు అడుక్కోవడానికి వచ్చిండన్న. అమ్మ తలుపులు వేసుకో అన్నాడు. నేను ఏంది తలుపులు వేసుకోమంటాను ఇట్లా నేను లేచి ఇట్లా వచ్చి చూసరికి వేరే వాళ్ళు జెంట్స్ వస్తున్నారు. డోర్లో టపామనేసి బెడం పెట్టుకొని చెద్దరు కప్పుకొని కూర్చుని ఆ బాబాని ఆ కళ్ళతోటి ఇలా చూశారు. అస్సలు ఎంత అంటే ఇంకా అప్పటికి నేను బాబా అనుకోవట్లే, అది కళలాగా అనిపించడానికి ఆస్కారం లేదు. నిజమే కూర్చొని ఇలా ఇంకా మా ఈయనకి వీళ్ళకి అందరికి ఫోన్లు చేసి చెప్దాంటే ఆ టైం చూస్తే 2. ఎలా చెప్తాం? మార్నింగ్ చెప్తే అందరూ షాక్. అసలు అది నా కళ్ళతోటే చూశాను కదా, అది నా బాబా నన్ను కాపాడాడు కదా, నాకు తెలుసు, వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయము, ఇప్పుడు మా పాప, ఈమె పెద్ద పాప మ్యారేజ్ అప్పుడు, చిన్న పాప మ్యారేజ్ అయింది. చిన్న పాప మ్యారేజ్ అయిన తర్వాత ఆమె మ్యారేజ్ అవ్వక ముందుకే బాబా నా కళ్ళ ఏం చెప్పాడంటే, పాప పుడుతుంది సాయి కీర్తి అని పేరు పెట్టు అని చెప్పాడు. మా పాపకి అని చెప్పలే, పాప పుడుతుంది సాయి కీర్తి అని పేరు పెట్టండి. ఎవరికి పుడుతుంది ఎవరికి పెట్టాలని మనకొకటి ఇది ఉంటది కదమ్మా. అది అయిపోయింది. 5 years తర్వాత మా పాప మ్యారేజ్ కూడా బాబా సమక్షంతో అయిపోయింది. అంత బాబాతోటే. ఆమె ప్రెగ్నెన్సీ అయింది 5వ నెల. వాళ్ళ అత్తగారు ఓకే అమ్మ నీ కడుపులో కొడుకు ఏమంటున్నాడమ్మా అని వాళ్ళు అనుకుంటుంటారు కదా, బాబు కావాలని, ఏమంటున్నాడమ్మా అని ఊరికే అలా అనేది. ఒకరోజు అన్నమ్మ పాపతోటి, ఏంది బుజ్జి ఊరికే మీ అత్త ఇట్లా అంటది, కొడుకు అంటది, ఎవరైతే ఏముంది అని అంటే, ఇక వాళ్ళకి కొడుకు కావాలమ్మా అన్న. ఇంకేమనుకున్నాను, బాబా స్రవంతికి కొడుకు పుడతాడా పాప పుడతా, బాబా పాప ఊకే వాళ్ళ అత్త ఇట్లా అంటుంది, నాకు చూపించు బాబా అన్న. ఆ నైటే మా పాప డెలివరీ అయింది. బాబా 2 కాళ్ళు బట్టి పాపని ఇలా లేపి, పాప పుట్టింది చూడు, పాపే పుడుతుంది అని చెప్పాడు. అంటే పుట్టడానికి ముందు రోజు నైట్? ముందు రోజు కాదు, 5 months మాకు ప్రెగ్నెన్సీ. 5 months అప్పుడు నేను అడిగితే డెలివరీ కూడా చూపించాడు. కళలోనే నాకు మా పాప డెలివరీ అయింది, ఇగో పాప పుట్టింది చూడని 2 కాళ్ళు ఇలా లేపి చూపించాడు. పాప పుడుతుంది బాబు కాదు అని చెప్పాడు. నేను నెక్స్ట్ డే మా పాపకు చెప్పాను, బుజ్జి మీ అత్తని ఇంకోసారి కొడుకు అనొద్దు, పాపనే పుడుతుంది, పాప పుట్టింది నాకు బాబా చూపించాడన్న. ఇంక సరేలే అమ్మను. అట్లనే మా పాపకి సోమవారం రోజే పాప పుట్టింది. అయితే సారీ పాప ఇంకా అట్లా అన్నాం కదా. అన్నాక తెల్లారి మళ్ళీ నాకు బాధ, నాకు 2 పాపలు కదా, అయ్యో ఫస్ట్ పాప కదా బాబా, మరి ఎట్లా మళ్ళీ సెకండ్ ఎవరు పుడతారో ఎట్లనో బాబా, ఎట్లా ఈమెకి బాబా అయితే బాగుండు కదా అన్న. అంటే మళ్ళీ నైట్లో బాబా మళ్ళీ నాకేం చూపించాడు, లేదు సెకండ్ బాబు పుడతాడు, ఆమె మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అయింది, కళలోనే డెలివరీ అయింది, ఇగో బాబు పుట్టాడని చూపించాడు. ఇంకే పాప అయితే ఈమెకి పాప ఫస్ట్ కదా, ఇంకా ఏం పేరు పెట్టాలి? మా ఇంట్లో అప్పటికి మా పెద్ద పాపకి పాప పుట్టి ఫస్ట్ పాప పుట్టి ఆమె చనిపోయింది. అప్పటికి నాకు బాబా చెప్పలేదు. మళ్ళీ మా పెద్ద పాపకి బాబు, ఆయన పేరు సాయి నవదీప్, సాయి అని పేరు పెట్టుకున్నాం. మరి ఇంకా మళ్ళీ ఆమెకి పాప పుట్టింది, కానీ ఆమెకి వేరే వాళ్ళ అత్తగారు ఇష్టమైన పేరు పెట్టుకున్నారు. నేను చెప్దామనుకున్నా, అప్పుడు నాకు గుర్తు రాలేదు. ఇప్పుడు ఈ చిన్న పాప అప్పుడు, అరే నాకు అప్పుడు బాబా చెప్పాడు కదా బుజ్జి ఏం పేరు పెడదామంటే నువ్వే చెప్పమ్మా అన్నది. సాయి కీర్తి అని అన్నాడు కదా బాబా, ఒకవేళ సాయి కీర్తి అని నీ బిడ్డకే పెట్టమని చెప్పిండు అనుకుంటా బుజ్జి, పెడదామన్నా. సరే అని సాయి కీర్తి అని పెట్టుకున్నాం. అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్తారు కదా 3 monthsలో. వాళ్ళను మేము సాయకీర్తి పెట్టాం, మేము మాకు జాతకం చూసి పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు రియా అని పెట్టుకున్నారు. సరే ఓకే, వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇష్టం, మనం చెప్పలేం కదా అనుకున్న తర్వాత 1 year తర్వాత బర్త్డే చేస్తారు కదా, అదేంటమ్మా ఫ్లెక్సీనా వేస్తారు. అక్కడ బ్యానర్ కట్టడానికి ఫోటో స్టూడియోకి వెళ్ళారంట. వెళ్ళినాక అన్నీ చేసుకొని రియా అని పేరు కొట్టి పాప ఫోటో ఇట్లా పెట్టాలి కదా. ఇప్పుడు వాళ్ళ అత్తగారు అన్నదంట, అరే వద్దురా రియా అని ఫిక్స్ అయిపోయారు. ఫంక్షను ఉయ్యాల ఫంక్షన్ అది రియానే పిలుస్తారు, అవన్నీ చేశారు. అన్నీ అయిన తర్వాత అది 3 months అప్పుడు 3 months అప్పుడు అది పేరు పెట్టుకున్నారు రియా. మళ్ళీ 1 day బర్త్డే చేయాలి కదా, అప్పుడు ఇది వాళ్ళ అత్త వద్దు రియా వద్దురా సాయి కీర్తి అని పెడదాం, వాళ్ళ అమ్మ చెప్పింది కదా, మరి బాబా అదే పెట్టమన్నాడు అని. అది నాకు తెలియదు. సాయి కీర్తి అని పేరు పెట్టి ఫ్లెక్సీ వేసి నాకు వాట్సాప్ చేశారు. నేను షాక్, అసలు ఉంటది కదా అదే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.